హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఒమన్ సంయుక్త వైమానిక దళ విన్యాసాలు వార్తలు నిలిచాయి. ఇండియా మరియు ఒమన్ రెండు దేశాల పేర్లు గుర్తుంచుకోండి. ఇండియా ఒమన్ సంయుక్త వైమానిక దళ విన్యాసాలు అంటున్నాను. జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ విన్యాసం దేనికి సంబంధించి? వైమానిక దళాలకి సంబంధించి. ఇండియాకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ అండ్ ఒమన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్న ఒక విన్యాసం. సో ఎగ్జామినేషన్లో రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగబోయే అవకాశం ఉందంటే, ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ముగిసిన లేదా ఇటీవల ప్రారంభమైన 2022 ఫిబ్రవరి మాసంలో వార్తలు నిలిచిన ఇండియా ఒమన్ సంయుక్త వైమానిక దళ విన్యాసాల పేరేంటి అంటారు. అంటే ఈ రెండు దేశాలకు సంబంధించి వార్తలు నిలిచిన ఆ వైమానిక దళ విన్యాసం ఉంటుంది కదా, దాని పేరు గుర్తుంచుకోవాలి. ఈస్టర్న్ బ్రిడ్జ్ సంయుక్త వైమానిక దళ విన్యాసం. ఏ రెండు దేశాలకు సంబంధించి? ఈస్టర్న్ బ్రిడ్జ్ అనగానే ఈ రెండు దేశాలు గుర్తుంచుకోవాలి. సో 2022 సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రారంభమైంది అండ్ ఫిబ్రవరి 25తో ముగుస్తుంది. సో రానున్న 25వ తేదీతో ముగియనున్న ఫిబ్రవరి 21న ప్రారంభమైన ఈస్టర్న్ బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ ఎన్నవ ఎడిషన్ అంటే 6th ఎడిషన్ అని గుర్తుంచుకోండి. 6th ఎడిషన్ అంటే 6వసారి ఈ రెండు దేశాలకి సంబంధించిన వైమానిక దళాలు ఏవైతే ఉంటాయో, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఎవరైతే ఉంటారో నిర్వహించుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, 6th ఎడిషన్. మరి 6th ఎడిషన్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుందా, ఒమన్లో జరుగుతుందా? అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో 6th ఎడిషన్ ఆఫ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ రాజస్థాన్ రాష్ట్రం, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ సిటీ పేరు గుర్తుంచుకోండి. జోధ్పూర్ సిటీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ బేస్ అనే ఒక క్యాంప్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ బేస్ అంటే వైమానిక రంగానికి సంబంధించిన ఒక క్యాంప్ అన్నట్టు. సో రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఫిబ్రవరి 21న ప్రారంభమైంది అండ్ ఫిబ్రవరి 25తో ముగుస్తుంది అని గుర్తుంచుకోండి. సో అలా ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ కీవర్డ్. రెండు దేశాలకి సంబంధించి ఇండియా ఒమన్ సంయుక్త వైమానిక దళ విన్యాసం. మరి భారతదేశం తరపున పార్టిసిపేట్ చేసిన యుద్ధ విమానాల్లో కొన్ని ముఖ్యమైన గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేవల్ ఎక్సర్సైజ్ అనుకోండి, ఐఎన్ఎస్ల గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదే మనకి ఇక్కడ ఎయిర్ ఫోర్స్ కాబట్టి భారతదేశం తరపున వైమానిక దళాలు పార్టిసిపేట్ చేసాయి కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలు అందిస్తున్న ఏ యుద్ధ విమానాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందంటే అందులో ముఖ్యం MiG-29 యుద్ధ విమానము అండ్ మిరాజ్ 2000 యుద్ధ విమానము, జాగ్వార్ యుద్ధ విమానము. సో జస్ట్ ఇంపార్టెంట్ మాత్రం ఈ రెండు గుర్తుంచుకోండి. MiG-29, మిరాజ్ 2000 ఏదైతే ఉంటాయో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలు అందిస్తున్నాయి, అవి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండియన్ కాంటింజెంట్ అని గుర్తుంచుకోండి. సో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఉమెన్ అంటే ఈ వైమానిక దళ సిబ్బంది ఉంటారు కదా, ఒమన్కి సంబంధించి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో రెండు దేశాలకు సంబంధించిన వైమానిక దళ సిబ్బంది ఎక్కడ చేరారో, సో జోధ్పూర్లోని ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద నిర్వహిస్తున్న విన్యాసం పేరేంటి? ఈస్టర్న్ బ్రిడ్జ్. సో ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి ఈ పాయింట్ పైన ఫోకస్ చేయండి. ఇక్కడ 6th ఎడిషన్ అంటున్నాం కదా, 6th ఎడిషన్ రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్. అదే 5th ఎడిషన్ ని గనక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అంటే లాస్ట్ టైం ఎడిషన్ చివరి విడత ఎక్కడ జరిగిందంటే ఒమన్లో ముగిసింది. ఒమన్ దేశంలోని మసిరా అనే ఒక ప్రాంతంలో ముగిసింది 5th ఎడిషన్. అది 2019లో జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి ఈ విన్యాసాలను మనం వార్తలో చూస్తూ ఉంటాం. సో 5th ఎడిషన్కి ఆతిథ్యం ఉమెన్ ఇచ్చింది కాబట్టి 6th ఎడిషన్ ఇండియా. అలా ఆల్టర్నేట్గా రెండు కంట్రీస్ గనక సంయుక్తంగా ఏదైనా విన్యాసాన్ని నిర్వహించుకునే అనుకోండి, ఒకసారి ఒక కంట్రీ ఆతిథ్యం ఇస్తే మరొకసారి ఇంకొక కంట్రీ ఆతిథ్యం ఇస్తుంది అన్నట్టు. 5th ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఒమన్ ఆతిథ్యంలో జరిగింది. 6th ఎడిషన్ ఇండియా ఆతిథ్యం. సో మన ఇండియాలో జరుగుతుంది, ప్రస్తుతం జరుగుతుంది. సో ఈస్టర్న్ బ్రిడ్జ్ 6th ఎడిషన్ అనగానే ఇండియా మరియు గల్ఫ్ నేషన్ అయిన ఒమన్ అని గుర్తుంచుకోండి. సో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఉమెన్ అంటే వారికి సంబంధించిన సిబ్బంది మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా సంయుక్త వైమానిక దళ విన్యాసాలు కానివ్వండి, సంయుక్త నావికా దళ విన్యాసాలు కానివ్వండి, సంయుక్త మిలిటరీ విన్యాసాలు కానివ్వండి, ఎందుకు జరుపుకుంటారు అంటే
ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా ఉమెన్ ఉంది. ఈ రెండు దేశాల మధ్య కూడా వైమానిక రంగంలో సహకారం ఉంటుంది. వైమానిక పరంగా రెండు దేశాలు కూడా పరస్పరం కూడా స్పందించుకోవడం జరుగుతుంది. అండ్ ఇంటర్ ఆపరబిలిటీ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటి కూడా దృష్టిలో ఉంచుకొని రెండు దేశాల మధ్య కూడా వైమానిక పరంగా సత్సంబంధాలు ఉన్నాయని చాటి చెప్పడానికి ఇలాంటి విన్యాసాలు జరుగుతాయి. జస్ట్ గుర్తుంచుకోండి, ఇండియా ఉమెన్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6th ఎడిషన్ లొకేషన్ గుర్తుంచుకోండి. అండ్ ఇవేవైతే ఉంటే ఇవి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాల్లో వార్తలో నిలిచిన ఎక్సర్సైజెస్, విన్యాసాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో విన్యాసాలు మన భారతదేశంలో త్రివిధ దళాలకి సంబంధించి ఈరోజు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక విన్యాసం చెప్పాను. అలా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విన్యాసాలు, భారత్ వివిధ దేశాలతో సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసాలు కానివ్వండి అండ్ బహుళ విన్యాసాలు కానివ్వండి, వాటిపైన ఫోకస్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి ఆర్మీకి సంబంధించి మన రక్షణ రంగంలోని సిబ్బంది, ఆర్మీ సిబ్బందికి సంబంధించి సంయుక్త మిలిటరీ విన్యాసాలు కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం నావికాదళ విన్యాసాలు, ఇండియన్ నావీ వివిధ దేశాలతో ఇటీవల తరచూ నిర్వహిస్తున్న విన్యాసాలు చాలా మనం డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. కొన్ని విషయాల్లో మాత్రం భారతదేశం తరపున పార్టిసిపేట్ చేసిన మన కాంటింజెంట్ ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ ఇక్కడ మిరాజ్ 29, మిరాజ్ 2000 అంటున్నాను, సో మిగ్ 29, మిరాజ్ 2000 అంటున్నాను. ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిపైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఈరోజు ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ బయాలజికల్ ఈ సంస్థ వారు తయారు చేసిన వ్యాక్సిన్, COVID-19 వ్యాక్సిన్ కార్బేవాక్స్ వార్తలు నిలిచింది. మరొకసారి వార్తలు నిలిచింది. కార్బేవాక్స్ ఒక వ్యాక్సిన్, COVID-19 వ్యాక్సిన్ అని గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న మహమ్మారి ఏదైతే ఉంటుందో కరోనాకి సంబంధించి విరుగుడుగా వ్యాక్సిన్ అనే అంశాన్ని మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. కార్బేవాక్స్ ఇక్కడ వార్తలు నిలిచిన వ్యాక్సిన్ కార్బేవాక్స్ COVID-19 వ్యాక్సిన్. సో ఏ సంస్థ తయారు చేస్తుంది? హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ బయాలజికల్ ఈ అనే ఒక సంస్థ. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మన హైదరాబాద్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యాక్సిన్ కార్బేవాక్స్. సో కార్బేవాక్స్కి ఇప్పటికే DCGI వారు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ యూసేజ్ సంబంధించి, ఎమర్జెన్సీ యూసేజ్కి సంబంధించి అత్యవసర వినియోగానికి అనుమతులు పొందడం జరిగింది. సో DCGI డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి ఇప్పటికే అనుమతులు పొందింది కార్బేవాక్స్. ఎవరిపైన ప్రయోగం కోసము? మన భారతదేశంలో 18 years ప్లస్ వారు ఎవరైతే ఉంటారో, సో ఎలిజిబిలిటీ వ్యాక్సినేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న వారు ఎవరైతే ఉంటారో 18 and more 18 సంవత్సరాల పైబడిన వారికి ఇదిని వాడొచ్చు, ఇవ్వచ్చు అని చెప్పేసి అప్రూవల్ పొందడం జరిగింది. నిన్నటి రోజున DCGI కార్బేవాక్స్ వ్యాక్సిన్కి 12 to 18 years ఏజ్ గ్రూప్ ఏదైతే ప్రస్తుతం భారతదేశంలో పిల్లలకు సంబంధించి 12 and more 12 నుండి 18 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వారికి ఏ వ్యాక్సిన్ ఇస్తున్నాం? కోవాక్సిన్ ఇస్తున్నాం. కోవాక్సిన్ ఇది కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి వ్యాక్సిన్. సో కోవాక్సిన్ భారత్ బయోటెక్ వారి కోవాక్సిన్ని వీరిపైన మనం ఇవ్వడం జరుగుతుంది. ఎమర్జెన్సీ యూసేజ్కి అప్రూవల్ పొందడం జరిగింది. అలా ఇక మీదట 12 to 18 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కార్బేవాక్స్ని కూడా ఇవ్వబోతున్నారు. కార్బేవాక్స్ ఎందుకంటే నిన్నటి రోజున DCGI డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు కార్బేవాక్స్కి ఎమర్జెన్సీ యూసేజ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఏజ్ గ్రూప్ వారికి 12 to 18 years వరకు అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఈ ఏజ్ గ్రూప్ వారికి కోవాక్సిన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కోవాక్సిన్ మాత్రమే అనుమతులు పొందింది. అలా మరొక వ్యాక్సిన్ ఏం వార్తలు ఇచ్చింది? కార్బేవాక్స్. ఇప్పటికే 18 years and more ఎవరైతే ఉంటారో, సో పెద్ద వయస్కుల వారు ఎవరైతే ఉంటారో వారికి కార్బేవాక్స్ని ఇవ్వడానికి DCGI అప్రూవల్ ఇచ్చింది. కాకపోతే నిన్నటి రోజు మాత్రం 12 సంవత్సరాల పైబడిన వారికి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి అప్రూవల్ చూడడం జరిగింది. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఒక ట్యాబ్లెట్ కానివ్వండి, సిరప్ కానివ్వండి, మెడికేషన్కి సంబంధించి వ్యాక్సిన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో మెడిసిన్ ఫీల్డ్లో ప్రజలకి సంబంధించి లేదా మార్కెట్లో రిలీజ్ అవ్వాలన్నా, ప్రజలపై ప్రయోగించాలన్నా కూడా DCGI అనుమతులు అనేది తప్పనిసరి. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఈ సంస్థ కూడా ఇంపార్టెంట్. భారతదేశంలో డ్రగ్స్కి సంబంధించి నియమావళి విడుదల చేస్తూ ఉంటారు. స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే విధంగా వీరు చూస్తూ ఉంటారు. వీళ్ళు అప్రూవల్ ఇస్తారు DCGI వారు. సో అలా DCGI అప్రూవల్ పొందిన కార్బేవాక్స్ ఏజ్ గ్రూప్ గుర్తుంచుకోండి. అండ్ ఇప్పటి వరకు భారతదేశంలో ముఖ్యంగా 18 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారికి 9 వ్యాక్సిన్లకు ఇవ్వడానికి అనుమతులను ఇచ్చింది DCGI. 9 వ్యాక్సిన్లు. అలా కోవాక్సిన్ కానివ్వండి,
కోవిషీల్డ్ కానివ్వండి, స్పుత్నిక్ కానివ్వండి, స్పుత్నిక్ లైట్ కానివ్వండి, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, సైకోడి అండ్ ఇటీవల కాలంలో కోవోవాక్స్, కార్బేవాక్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో 18+ ఇయర్స్ వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఎమర్జెన్సీ యూసేజ్ అప్రూవల్ని డీసీజీ ఇచ్చింది. కానీ చిన్నపిల్లలకు సంబంధించి మాత్రం మొట్టమొదటి వ్యాక్సిన్ కోవాక్సిన్, ఆ తర్వాత కార్బేవాక్స్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రెండు కూడా హైదరాబాద్కి సంబంధించిన సంస్థలు, మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన కోవిడ్-19 వ్యాక్సిన్. సో జస్ట్ వ్యాక్సినేషన్కి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే లింక్ చేస్తూ చూడండి. రానున్న పోటీ పరీక్షలో కరోనాకి సంబంధించి, కోవిడ్-19 వ్యాక్సినేషన్కి సంబంధించి ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఇటీవల తరచూ దేశంలోనే మొట్టమొదటి, ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో తరచూ వార్తలు నిలుస్తుంది. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటైంది. భారతదేశంలోని ఇండియాస్ ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటై వార్తలు ఇస్తుందంటే హిమాచల్ ప్రదేశ్. మండి అనే ఒక ప్రాంతం, మండి ప్లేస్ గుర్తుంచుకోండి. మండి ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ చాలా వరకు కూడా ఫార్మా సెక్టార్ కూడా డెవలప్ అయింది. అలాంటి మండి అనే ఒక ప్రాంతంలో బయోడైవర్సిటీ పార్క్ని ఏర్పాటు చేశారు హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు. అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ వారు ఉంటారు కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో దాదాపు ₹1 కోటి ఖర్చుతో బయోడైవర్సిటీ పార్క్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటి బయోడైవర్సిటీ పార్క్గా ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. బయోడైవర్సిటీ అంటే తెలుగులో ఏమంటాం మనం? జీవ వైవిధ్యం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జీవరాశులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వృక్ష జాతులు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించాలి. ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్న, అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా సంరక్షించబోతున్నారు. అండ్ ముఖ్యంగా హిమాలయన్ హబ్స్ ఉంటాయి. హిమాలయన్ హబ్స్ అంటే చాలా వరకు కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో పెరిగే చిన్న చిన్న మొక్కలు అన్నట్టు హిమాలయన్ హబ్స్ని ఇందులో ప్రొటెక్ట్ చేయబోతున్నారు. అండ్ నేషనల్ మిషన్ ఫర్ హిమాలయన్ స్టడీస్, ఆ మిషన్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ₹1 కోటి ఖర్చు పెట్టేసి ఒక ప్రత్యేకమైన బయోడైవర్సిటీ పార్కును మండి అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇది టూరిజం పరంగా చాలా వరకు కూడా ప్రాముఖ్యతతో కూడుకొని ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంతరించిపోతున్న జీవజాతులు, ముఖ్యంగా వృక్ష జాతులు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ సంరక్షించడం జరుగుతుంది. ఇది ఎక్స్క్లూజివ్గా బయోడైవర్సిటీకి సంబంధించిన పార్క్, దేశంలోనే మొట్టమొదటి. అలా ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తరచూ ఉత్తరాఖండ్ రాష్ట్రం ముఖ్యంగా వృక్ష జాతులకు సంబంధించి వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి లైకెన్ పార్క్, దేశంలోనే మొట్టమొదటి క్రిప్టోగామిక్ పార్క్, దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఏర్పడిన ఫెర్నరీ కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్, ఇలాంటివి ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. సో హిమాచల్ ప్రదేశ్ ఇటీవల తరచూ దేశంలోనే మొట్టమొదటి అంటున్నాను. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం, ఇండియాస్ ఫస్ట్ 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ స్టేట్ ఏదంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ విత్ డబుల్ డోస్. అండ్ ఇటీవలే స్మోక్ ఫ్రీ స్టేట్ అని చెప్పేసి 100% గ్యాస్ ఎనేబుల్డ్, ఎల్పిజి ఎనేబుల్డ్ స్టేట్గా వార్తలు నిలిచిన మొట్టమొదటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. సో ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి బయోడైవర్సిటీ పార్క్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారు. అంతరించిపోతున్న వృక్ష జాతులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడబోతున్నారు. అండ్ నెక్స్ట్, దేశంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన వార్తలు ఇచ్చింది. కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన, అంటే కేబుల్ ఆధారిత రైల్వే వంతెన. ఈ టాపిక్ గురించి ఆల్మోస్ట్ 1.5 year నుండి మనం వార్తలు చూస్తున్నాం. 1.5 year బ్యాక్ డిస్కస్ చేసాం. సో మరొకసారి ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ భారత రైల్వే శాఖ వారు ఇటీవల ఒక ఇమేజ్ని రిలీజ్ చేశారు, ఒక ఇమేజ్ని ప్రచురించడం జరిగింది, ప్రకటించారు. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మితమవుతున్న, కేబుల్స్ ఆధారంగా నిర్మితమవుతున్న ఒక రైల్వే వంతెన ఎక్కడ? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అంజీకాడ్ వంతెన. ఆ పేరు గుర్తుంచుకోండి, అంజీకాడ్ బ్రిడ్జ్ అనగానే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి. సో ఏదైతే ఉంటుందో ఇక్కడ అంజీకాడ్ అని ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ పైన ఆల్మోస్ట్ 331 meters హైట్లో, ఇది రివర్ అనుకోండి, దీనికి 331 meters హైట్లో ఈ బ్రిడ్జ్, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, కేబుల్ ఆధారిత బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు నిర్మిస్తున్నారు. సో దీని యొక్క పొడవు కనుక చూస్తే 473 meters. సో అలా అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న
ఒక రైల్వే వంతెనకి సంబంధించి నిర్మాణ పనులు ముగియడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రకటన చేసింది ఇండియన్ రైల్వేస్. ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్. కేబుల్ స్టేడ్ అంటే సో ఈ కేబుల్స్ ఆధారంగా నిర్మితమవుతున్న రైల్వే వంతెన. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి విపత్తులైనా కూడా తట్టుకునే సామర్థ్యంతో దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఏ రాష్ట్రము, ఏ కేంద్రపాలిత ప్రాంతము? జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ ఉదంపూర్, బారాముల్లా, శ్రీనగర్ ఈ రైల్ లింక్ ప్రాజెక్ట్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా ఈ 3 ప్రాంతాలను కలిపే రైల్వే లైన్ ఏదైతే ఉంటుందో 272 కిలోమీటర్స్ రైల్వే లైన్, అందులో ఇన్ బిట్వీన్ ఒక ప్రాంతంలో దేశంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గం అనే ఒక అంశాన్ని మనం లాస్ట్ 3 days బ్యాక్ డిస్కస్ చేసాం. సో ఇదే రైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్లో ఈ వంతెన కూడా మనం చూడబోతున్నాం. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ అనే ఒక ప్రాంతంలో ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంజీకాడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అత్యంత ఎత్తైన ప్రాంతంలో లేదా అత్యంత ఎత్తైన కేబుల్ ఆధారిత రైల్వే వంతెన. దానికి సంబంధించిన వర్కింగ్ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో దాని గురించి సమాచారాన్ని వీరికి తెలియజేశారు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. సో ఇటీవల కాలంలో రైల్వేస్కి సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ 2 days బ్యాక్ అత్యంత పొడవైన సొరంగ మార్గం అని చెప్పాను. అండ్ అంతకుముందు FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఇప్పటి వరకు 6 రైల్వే స్టేషన్లను ఈట్ రైట్ రైల్వే స్టేషన్లుగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. చివరిసారి మనం భువనేశ్వర్ గురించి చూసాం, అంతకుముందు చండీగఢ్ గురించి చూసాం. అండ్ ఇటీవల రైల్వేల విషయానికి వస్తే హుబ్లీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా ఇటీవల వార్తలు వచ్చింది. బెంగళూరులోని KSR రైల్వే స్టేషన్ దేశంలోని మొట్టమొదటిసారి రన్నింగ్ వాటర్ అక్వేరియం. సో అక్వేరియం టన్నెల్ రైల్వే స్టేషన్ సంబంధించి వార్తలు ఇచ్చింది. గాంధీనగర్ రైల్వే స్టేషన్ ఇటీవల ప్రత్యేకంగా సో ఒక 5-star హోటల్ రైల్వే వంతెన ఏదైతే రైల్వే ట్రాక్ పైన నిర్మితమై వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్ భారతదేశంలోని మొట్టమొదటి 100% AC రైల్వే స్టేషన్గా గుర్తింపు పొంది వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలు రైళ్లకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉంటాయో, సూపర్లేటివ్ అంశాలు ఏవైతే ఉంటాయో, అత్యున్నతమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని లింక్ చేస్తూ చూడండి. సో అస్సాం రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. అస్సాం రాష్ట్రం మరొకసారి అంటారు. నిన్నటి క్లాస్లో కూడా అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్ట్ ఆరోహన్ అనే ఒక ప్రోగ్రామ్, యువతకి నైపుణ్యాభివృద్ధి అనే అంశాన్ని మనం డిస్కస్ చేసాం. ఈరోజు అస్సాం రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు నిలిచింది. ఇండియాస్ ఫస్ట్ స్టేట్ దేనికి సంబంధించి అంటే నైట్ నావిగేషన్ ఫర్ ఫెర్రీ సర్వీసెస్ అనే ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఒక ప్రత్యేకమైన యాప్. ఈ యాప్ యొక్క ఉద్దేశం ఏంటి? నైట్ నావిగేషన్ అంటే రాత్రిపూట ప్రయాణం దేనికి సంబంధించి? ఫెర్రీ అంటే షిప్లు, బోట్స్ ఉంటాయి కదా, వాటిని ఫెర్రీస్ అంటారు, ఫెర్రీ సర్వీసెస్. సో నైట్ పూట కూడా ఫెర్రీ ట్రాన్స్పోర్టేషన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పేసి నైట్ నావిగేషన్ ఫర్ ఫెర్రీ సర్వీసెస్ పేరుతో ఒక ప్రత్యేకమైన యాప్ని లాంచ్ చేశారు. ఏ ప్రాంతంలో ఈ మొట్టమొదటి సర్వీసెస్ని ప్రారంభించారంటే బ్రహ్మపుత్ర రివర్ ప్రాంతంలో. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో, ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే అంతర్గత జల రవాణా. మన భారతదేశానికి 3 వైపులా కూడా సముద్రం ఉంది కాబట్టి భారతదేశం నుండి వివిధ దేశాలకు ట్రాన్స్పోర్టేషన్ పెద్ద పెద్ద షిప్ల ద్వారా జరుగుతుంది. అది ఎక్స్టర్నల్గా భారతదేశం నుండి రవాణా. అదే ఇన్లాండ్ వాటర్ వే అన్నారు అనుకోండి, భారతదేశంలోని నదులు ఏవైతే ఉంటాయో నది ఆధారిత ట్రాన్స్పోర్ట్ అనుకోవచ్చు. అంటే ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి విత్ ఇన్ ఇండియా. సో అలా ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంలో భాగంగా బ్రహ్మపుత్ర అనేది చాలా ఫేమస్. అస్సాం దుఃఖదాయని అని కూడా చెప్పుకోవచ్చు, ఎక్కువగా వరదలు సంభవిస్తూ ఉంటాయి. సో బ్రహ్మపుత్ర నదిలో ఈ సర్వీసెస్ని ప్రారంభించారు. అంటే నైట్ పూట కూడా ఫెర్రీ సర్వీసెస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రం తరచూ వార్తలు నిన్నటి క్లాస్లో ప్రాజెక్ట్ ఆరోహన్, యువతకి నైపుణ్యాభివృద్ధి. అంతకుముందు మనం మహిళలకు సంబంధించి స్వనిర్భర్ నారి, ఆత్మనిర్భర్ అసోం అండ్ ఒరుండాయ్ స్కీమ్ వారికి సంబంధించి ఆర్థిక సాయం ఇచ్చే ఒక ప్రోగ్రాం మహిళలకు సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో వన్యప్రాణి సంరక్షణ విషయంలో కాజీరంగా నేషనల్ పార్క్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఫైర్ పార్క్ ఏదైతే ఉందో ఫైర్ పవర్ సంబంధిత అంశము. అండ్ అట్ ద సేమ్ టైం శాటిలైట్ ఫోన్స్ అమలు చేస్తున్న ఏకైక నేషనల్ పార్క్ ఏదంటే కాజీరంగా, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్న ప్రాంతం. అలా లాస్ట్ 2020లో
దాదాపు అప్పుడు వచ్చిన ఫ్లడ్స్ ఏవైతుంటే ఆ ఫ్లడ్స్ కారణంగా 80% ఆఫ్ ద కాజిరంగా నేషనల్ పార్క్ ఇనండేటెడ్ అంటే మునిగిపోయింది 80%. అండ్ ఇటీవల కాలంలో రైమోనా, దిహింగ్ పట్కాయ్ ఇలాంటి వార్తలు నిలుస్తున్నాయి. అండ్ అంబుబాచి మేళా అస్సాం రాష్ట్రానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్, కామాఖ్య దేవి టెంపుల్ కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో బిహు పండుగలకు సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ఇటీవల పాపులేషన్ కంట్రోల్కి సంబంధించి పాపులేషన్ ఆర్మీ, 2 కిడ్ పాలసీ ఇలాంటి అంశాలతో తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్రానికి సంబంధించి నైట్ నావిగేషన్ యాప్ ఫర్ ఫెర్రీ సర్వీసెస్ అనే ఒక ప్రత్యేక యాప్ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి సంబంధించి, భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం. సో ఇస్రోకి సంబంధించి ఎస్ఎస్ఎల్వి ఈరోజు వార్తలు నిలిచింది. ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఈ అబ్రివేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా దీని యొక్క పర్పస్ ఏంటో తెలుస్తుంది. స్మాల్ అంటే చిన్న, శాటిలైట్ అంటే ఉపగ్రహ, లాంచ్ వెహికల్ అంటే ప్రత్యేక వాహనం లేదా రాకెట్. అంటే ఏంటి? చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో సిద్ధం చేసిన అధునాతనమైన లాంచ్ వెహికల్ లేదా అధునాతనమైన రాకెట్ వ్యవస్థ. సో ఇస్రో ఏం చెప్తుంది అంటే రానున్న రోజుల్లో, సో మార్చ్ 2022లో ఈ సంవత్సరం, సో నెక్స్ట్ మంత్ మార్చ్ మాసంలో ఈ లాంచ్ వెహికల్ ఉపయోగించి కొన్ని చిన్న ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నాం అని చెప్తున్నారు. యాక్చువల్గా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు ఇస్రో ఘనత గురించి మనం డిస్కస్ చేయాలి. ప్రపంచంలో ఇస్రో సాధిస్తున్న ఘనత ఏ దేశం కూడా సాధించలేదు. కారణం ఏంటంటే ఒక్కొక్క దేశం అంతరిక్ష పరిశోధనల కోసం, లాంచ్ వెహికల్స్ కోసం, ఉపగ్రహ ప్రయోగాల కోసం చాలా విపరీతంగా ఖర్చు చేస్తున్నాయి, విజయాన్ని సాధిస్తున్నాయి. కానీ ఇస్రో యొక్క గొప్పతనం ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో, అతి తక్కువ వ్యయంతో అద్భుతమైన పరిశోధనలు చేస్తున్నాయి, ప్రపంచమే అబ్బురపడేలా చేస్తుంది. అంత గొప్పతనం మన ఇస్రోది. అలాంటిది చిన్న ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో, శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రయోగించడానికి పెద్ద పెద్ద పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన చిన్న రాకెట్ని తయారు చేశారన్నట్టు. చిన్న రాకెట్ అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు మనం పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎల్వి లాంటివి చూసేవారం. అందులో ఎస్ఎస్ఎల్వి అంటే చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి 100 కిలోల ఉపగ్రహం కానివ్వండి, 200 కిలోలు కానివ్వండి, అలా తక్కువ బరువుతోండే ఉపగ్రహాల కోసం ఈ లాంచ్ వెహికల్ని ఉపయోగించబోతున్నామని చెప్పారు. అందుకోసం సిద్ధం చేశారంట. సో లాంచ్ వెహికల్ అంటే ఏంటంటే ఎలా మనం కంపేర్ చేయొచ్చు అంటే ఇస్రో ప్రయోగం జరుగుతున్నప్పుడు మనకు రాకెట్ ఏదైతే ఉంటుందో లాంచ్ వెహికల్ అంటాం, రాకెట్నే లాంచ్ వెహికల్ అంటాం. ఆ రాకెట్ ప్రయోగం జరుగుతున్నప్పుడు ముందు భాగంలో పేలోడ్ ఉంటుంది. పేలోడ్ అంటే శాటిలైట్. మనం ఏదైతే ప్రయోగించాలనుకుంటున్నామో, ఏదైతే నిర్ణీత కక్షలో ప్రయోగించాలనుకుంటున్నామో, ప్రవేశపెట్టాలనుకుంటున్నామో దాన్ని పేలోడ్ అంటాం. రాకెట్కి ముందు భాగంలో పేలోడ్ ఉంటుంది, శాటిలైట్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. మిగతా మొత్తం కూడా ఏదైతే పిఎస్ఎల్వి కానీ, జిఎస్ఎల్వి కానివ్వండి, ఏదైనా ఉంటుంది. దానికి బూస్టర్ డోసులు కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఈ రాకెట్ ఏదైతే ఉంటుందో, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో దీనికి శక్తి కొంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఎత్తులో ప్రయోగించడం అని చిన్న బరువును ప్రయోగించడం కోసం వీటిని వాడతారు అన్నట్టు. జస్ట్ ఇస్రోకి సంబంధించి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగాన్ని మనం రానున్న మార్చి మాసాన్ని చూడబోతున్నాం. ఏ ప్రయోగం చేయబోతోంది, ఏ ఉపగ్రహాలు ప్రయోగిస్తుంది, అవన్నీ కూడా ఆ రోజు మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇంకొకటి, ఇటీవల ఇస్రో తరచూ వార్తలు ఇస్తుంది పిఎస్ఎల్వి C-52 చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి ప్రయోగం లాంచ్ వెహికల్ ఏదైతుందో పిఎస్ఎల్వి ఎక్సెల్ ద్వారా C-52 అనే ఒక ప్రయోగం గుర్తుంచుకోండి. పిఎస్ఎల్వి C-52 ద్వారా రీసాట్, రాడార్ ఇమేజ్ శాటిలైట్ అని చెప్పేసి ఇండియా భూటాన్కి సంబంధించి వారు ఇద్దరు కలిసి సంయుక్తంగా తయారు చేసిన ఒక శాటిలైట్ కానివ్వండి, అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ తిరువనంతపురంకి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు తయారు చేసిన శాటిలైట్ కానివ్వండి, ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. సో ఇస్రోకి సంబంధించి ఇటీవలే నూతన చైర్పర్సన్గా, నూతన హెడ్గా సోమనాథ్ గారిని నియమించడం జరిగింది భారత ప్రభుత్వం. ఇలాంటి అంశాలతో పాటు ఇస్రో అనగానే షార్ కేంద్రం గుర్తొస్తుంది మనకు, నెల్లూరులోని శ్రీహరికోట. ఎందుకంటే ఎక్కడ ఏ ఉపగ్రహాన్ని తయారు చేసినా లాంచ్ చేయాల్సింది మాత్రం నెల్లూరు నుండి. ఎందుకంటే ఒక రాకెట్ ప్రయోగానికి చాలా వరకు జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ ఇటీవల ఇస్రో వారు ఏం చేస్తున్నారంటే 2వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు కోసం తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి ప్రాంతంలో కులశేఖర పట్టణం వద్ద ఎంక్వైరీ సర్వే చేస్తున్నారు. ఇలాంటి అంశాలు ఏవైతే ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అంశాలను లింక్ చేసుకోండి. అండ్ భారత ప్రభుత్వం ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు
ప్రత్యేకంగా మరిన్ని మనం విజయాలను నమోదు చేయాలని చెప్పేసి ఇన్స్పేస్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చింది. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడానికని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈరోజు మాత్రం స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఆ లాంచ్ వెహికల్ చిన్న ఉపగ్రహాలు ప్రయోగించడానికి ఉపయోగపడే ఒక వాహనం, ఒక రాకెట్ వ్యవస్థ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం రానున్న 2025-2026 ఆర్థిక సంవత్సరం వరకు కూడా ప్రత్యేకంగా బార్డర్ సేఫ్టీ పైన మరొకసారి ఫోకస్ చేయబోతుంది. సో బార్డర్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ మనకు భారతదేశం సరిహద్దులు పంచుకుంటోంది వివిధ దేశాలతో. పాకిస్తాన్తో కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్తో కానివ్వండి, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలతో భారతదేశం సరిహద్దుగా ఉంది. ఆ సరిహద్దు ప్రాంతంలో బార్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే రక్షణ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇప్పటి వరకు అమలవుతున్న పథకాలు ఏవైతే ఉంటాయో అంబ్రెల్లా స్కీమ్స్, వాటన్నిటినీ కూడా మరొక 5 సంవత్సరాలు 2026 సంవత్సరం వరకు పొడిగిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సెంటర్ టు కంటిన్యూ అంబ్రెల్లా స్కీమ్ ఆఫ్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. సో సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థకి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రకటన. అండ్ నెక్స్ట్, హీల్ బై ఇండియా అనే ఒక ప్రోగ్రాం వార్తలు నిలిచింది. హీల్ బై ఇండియా ఇనిషియేటివ్ ఒక గొప్ప ప్రారంభం అనుకోవచ్చు. ఎందుకంటే హెల్త్ సెక్టార్కి సంబంధించి, హీల్ అంటేనే హెల్త్కి సంబంధించి, హీల్ బై ఇండియా అనే ఒక హెల్త్ ఇనిషియేటివ్ లేదా హెల్త్ సెక్టార్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, విద్యా సంస్థలు, సో ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మరింత నైపుణ్యాన్ని నింపడం, మరింత విద్యార్థులు ఎవరైతే అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారో, విద్యార్థులు ఎవరైతే నైపుణ్యాన్ని పొందుతున్నారో వారికి అధునాతనమైన శిక్షణ ఇచ్చే ఒక కార్యక్రమం అనొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో హెల్త్ సెక్టర్ అనేది ప్రస్తుతం కీ రోల్ ప్లే చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మన యువతని హెల్త్ సెక్టార్లో నైపుణ్యాన్ని కలిగించడంలో భాగంగా హీల్ బై ఇండియా అనే ఒక ప్రోగ్రాం మరింత ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి మన్సుఖ్ మాండవీయ గారు ప్రకటించడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హీల్ బై ఇండియా ఇనిషియేటివ్ లేదా చింతన్ శివర్, హీల్ బై ఇండియా హెల్త్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో ఏ రంగానికి సంబంధించింది, హీల్ బై ఇండియా అనగానే హెల్త్ సెక్టార్లో ఇన్స్టిట్యూషన్స్లో నైపుణ్యాన్ని మరింత కలగజేయడం, నైపుణ్య అభివృద్ధిని చేయడం. సో దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఒక సమిట్ ఈరోజు వార్తలు నిలిచింది. సో గడిచిన ఫిబ్రవరి 21కి సంబంధించి ఫిబ్రవరి 21 రోజు ముగిసిన సమావేశం అదేంటంటే ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో, IAGS, ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో, అంతర్జాతీయ ప్రదర్శన. దేనికి సంబంధించి? జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆభరణాలకి సంబంధించి అత్యంత విలువైన ఆభరణాలు కానివ్వండి, మన జెమ్స్ ఉంటాయి కదా అలాంటివి. సో జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించి ప్రత్యేకమైన ప్రదర్శన ఎక్కడ జరిగిందంటే ముంబై. సో ముంబైలో జరిగింది. ముంబై ఎగ్జిబిషన్ సెంటర్ లేదా బాంబే ఎగ్జిబిషన్ సెంటర్ ముంబైలో ఆల్మోస్ట్ ఒక 3 days జరిగిన ఒక ప్రత్యేకమైన ప్రదర్శన. మొట్టమొదటిసారి జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ ఇండియా ఆతిథ్యంలో జరిగిందని గుర్తుంచుకోండి. ప్రపంచంలో జెమ్స్, జ్యువెలరీకి సంబంధించి, నగళ్ళకి సంబంధించి, ఆభరణాలకు సంబంధించి ప్రత్యేకమైన ప్రదర్శనలు అక్కడ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపోయిన జెమ్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి అక్కడ ప్రదర్శన చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక 3 days పాటు. సో జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వారు దీన్ని నిర్వహించడం జరిగింది. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వారు జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించి ఈ ప్రత్యేక షోని, ప్రదర్శనని నిర్వహించడం జరిగిందని గుర్తుంచుకోండి. సో జస్ట్ ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీబడి మనం చూస్తే అర్థమవుతుంది. భారత్ ఆతిథ్యంలో జరిగిన ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో, జెమ్స్ అండ్ జ్యువెలరీ షో అని గుర్తుంచుకోండి. దీని పేరు సిగ్నేచర్ 2022 సంవత్సరంలో సిగ్నేచర్ పేరుతో జరిగింది. సో ఎక్కడ జరిగింది? ముంబై, మహారాష్ట్ర. ఎవరు నిర్వహించారు? సో జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. సో బాంబే ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రపంచంలోని ప్రముఖులు ఎవరైతే ఉంటారో, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫీల్డ్లో రెప్యూటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ శకుంతల చౌదరి. పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. శకుంతల చౌదరి. శకుంతల చౌదరి గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే
అస్సాం ఆర్ అసోం ప్రాంతంలోని కామరూప్ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ సంఘ సంస్కర్త, సోషల్ రిఫార్మర్ అని గుర్తుంచుకోండి, గాంధేయవాద్ అని గుర్తుంచుకోండి. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దేశవ్యాప్తంగా పొందారు. సో తన ప్రతిభను గుర్తించి, తన సేవను గుర్తించి, తను చేస్తున్న కృషిని గుర్తించి, ముఖ్యంగా మహిళలు, పిల్లలకి సంబంధించి హక్కుల విషయంలో ప్రస్తావించడం కానీ, వారి కోసం పోరాడడం కానివ్వండి, ఎవరైనా అనాథ పిల్లలు కనబడితే వారిని హక్కున చేర్చుకోవడం కానివ్వండి, సామాజిక మరియు సంఘ సంస్కర్త అయిన శకుంతల చౌదరి గారి ప్రతిభను, తను చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించి తనకు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. 2022 సంవత్సరంలో మనకు 128 పద్మ అవార్డీస్ ఉన్నాయి. అందులో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో 107 మంది ఎవరైతే ఉంటారో, అందులో డిఓస్ కూడా ఉన్నారు, 107 మంది ఎవరైతే ఉంటారో అందులో ఒక పర్సన్ శకుంతల చౌదరి. 2022 సంవత్సరానికి సంబంధించిన పద్మశ్రీ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్. అలా 2022 సంవత్సరంలో పద్మ పురస్కార గ్రహీతలుగా వార్తలు ఇచ్చిన కొంతమంది పర్సన్స్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇస్తున్నారు. అంతేందుకు లాస్ట్ వీక్ మనం సంధ్యా ముఖోపాధ్యాయ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి పద్మ పురస్కారాన్ని తిరస్కరిస్తూ వార్తలు ఇచ్చారు జనవరి 26 రోజున. అలా ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఇటీవల కాలంలో పద్మ పురస్కార గ్రహీతలు ఎవరైతే వార్తలు ఇచ్చారో అందులో చనిపోతూ వార్తలు ఇచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టండి. ఇక్కడ శకుంతల చౌదరి సోషల్ వర్క్, సామాజిక కార్యక్రమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అస్సాం రాష్ట్రానికి సంబంధించి 102 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. గాంధీయన్ సోషల్ వర్కర్ అని గుర్తుంచుకోండి, గాంధేయవాది, సామాజిక సేవకురాలు, సంఘ సంస్కర్త, మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఆయన నాగల్ల గురుప్రసాద్ రావు గారు, నాగల్ల గురుప్రసాద్ లేదా గురుప్రసాద్ రావు గారు, నాగల్ల గురుప్రసాద్ అని గుర్తుంచుకోండి. తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 1933 ఇయర్లో గుంటూరులో జన్మించారు. గుంటూరు డిస్టిక్, యాక్చువల్గా గుంటూరు డిస్టిక్ తన ప్రాంతము, మండలం అనే అవసరం లేదు. గుంటూరుకి సంబంధించిన ప్రముఖ వ్యక్తి, ప్రముఖ రచయిత, తెలుగులో చాలా పుస్తకాలు రాశాడు. శాలివాహన అని ఒక పుస్తకాన్ని రాశాడు. అద్భుతంగా తెలుగు విశ్వవిద్యాలయంలో అదొక పాఠ్యాంశంగా కూడా చేరింది. తను రాసిన రచనలు కొన్ని యూనివర్సిటీల్లో లెసన్స్గా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి పర్సన్ నాగల్ల గురుప్రసాద్ గారు, గురుప్రసాద్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా విజయవాడలో మరణించారు. తన యొక్క ప్రత్యేకత ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు వివిధ రంగాలకు సంబంధించి ఉంటారు. ఆర్ట్ ఫీల్డ్లోనే ఇస్తారు, ముఖ్యంగా లిటరేచర్కి సంబంధించి ఇస్తారు. ఎగ్జాంపుల్, ఒక్కొక్క భాష మన రాజ్యాంగంలో గుర్తింపు పొందిన 22 భాషలతో పాటు 2 భాషలు రాజస్థాన్, ఇంగ్లీష్లో ఇస్తారు. మొత్తం 24 భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇస్తారు. అందులో మనకి ఒక్కొక్క భాషకు సంబంధించి భారతదేశంలో ఈ భాషలు ఏవైతే ఉంటాయో, 24 భాషలు ఏవైతే ఉంటాయో అందులో ఒక్కొక్క భాషలో ఉత్తమ రచయితకి ఇస్తారు, ఉత్తమ యువ రచయితకి ఇస్తారు, ఉత్తమ బాలల రచయితకి ఇస్తారు, ఉత్తమ అనువాద రచయితకి ఇస్తారు. అండ్ లాస్ట్ వచ్చేసి ఇందులో భాషా సమ్మాన్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. భాషా సమ్మాన్ పురస్కారాన్ని ప్రతి భాషలో ఇవ్వరు. భారతదేశంలో కొంతమంది వ్యక్తులకి ప్రాంతాల ఆధారంగా ఇస్తారు. భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత 2017 సంవత్సరంలో తను ఆ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఇస్తారు. సో భారతదేశంలోనే పురాతన సాహిత్య అకాడమీ. సో ఈ పురస్కార గ్రహీత ఎవరైతే ఉంటారో నాగుల్ల గురుప్రసాద్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే రచనా రంగం, రచయిత అని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి పర్సన్ ప్రజ్ఞానంద్ యాక్చువల్గా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. తను చెస్ గ్రాండ్ మాస్టర్, ఇండియాలో గుర్తింపు పొందిన చెస్ గ్రాండ్ మాస్టర్. ఇటీవల ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ అనే ఒక ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ జరిగింది. ఆన్లైన్ విధానంలో జరిగింది అన్నట్టు, ఆన్లైన్ చెస్ టోర్నమెంట్. ఆ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ ఈ పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, తన గెలుపును గుర్తుంచుకోవాలి. ఆ గెలుపు ఏంటంటే ప్రస్తుతం ప్రపంచ చెస్ ఛాంపియన్గా గుర్తింపు పొందిన వారు ఎవరు? మ్యాగ్నస్ కార్లసన్ నార్వే దిగ్గజం. ప్రపంచంలో చెస్ అంటేనే గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి మ్యాగ్నస్ కార్లసన్. ఆ తర్వాత మన విశ్వనాథన్ ఆనంద్ గారు కానివ్వండి. సో మ్యాగ్నస్ కార్లసన్ ప్రస్తుతం వర్తమానం ప్రపంచ చెస్ ఛాంపియన్. అలాంటి ప్రపంచ చెస్ ఛాంపియన్ని ఓడించిన వ్యక్తి, తనపైన గెలిచిన వ్యక్తిగా భారతీయ చిన్నారి
ప్రజ్ఞానంద్ గారు వార్తలు ఇచ్చారు. ప్రజ్ఞానంద్ లిటిల్ గ్రాండ్ మాస్టర్, మన భారతదేశంలో గుర్తింపు పొందిన ఒక బాలుడు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ముగిసిన ఒక ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ఎవరిపైన గెలిచాడు ప్రపంచ ఛాంపియన్ అంటే మ్యాగ్నస్ కార్ల్సన్. చాలా గొప్ప, ఎందుకంటే ప్రపంచ ఛాంపియన్ పైన మన బాలుడు గెలవడం, మన చిన్నారి గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో ఒక్కొక్కటి చూద్దాం. ఈస్టర్న్ బ్రిడ్జ్ అనే ఒక ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఇటీవల ప్రారంభమై వార్తలు నిలిచింది. సంయుక్త వైమానిక దళ విన్యాసం ఏ రెండు దేశాలకు సంబంధించి? ఇండియా మరియు ఒమన్. అండ్ నెక్స్ట్ కార్బెవాక్స్ వ్యాక్సిన్, కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దానికి ఎమర్జెన్సీ యూసేజ్ అప్రూవల్ ఇచ్చారు. 12 నుండి 18 సంవత్సరాల పిల్లలకి ఇవ్వచ్చు అని చెప్పేసి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి బయోడైవర్సిటీ పార్క్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకత. అండ్ నెక్స్ట్ అత్యంత ఎత్తైన ఒక బ్రిడ్జ్, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో అంజీకాడ్ వంతెనకి సంబంధించి ఆ వర్కింగ్ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వారు చేసిన ప్రకటన. అండ్ నెక్స్ట్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి నైట్ నావిగేషన్ ఫర్ ఫెర్రీ సర్వీసెస్ అని ఒక యాప్ రాత్రిపూట కూడా ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కి ప్రాధాన్యత ఇవ్వడం అనే ఉద్దేశం. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్ఎల్వి ఇస్రోకి సంబంధించి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు రానున్న రోజుల్లో చిన్న ఉపగ్రహాల ప్రయోగం కోసం ఉపయోగించనున్న లాంచ్ వెహికల్ లేదా రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అండ్ నెక్స్ట్ సరిహద్దుల్లో మౌలిక సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా 2026 సంవత్సరం వరకు అంబ్రెల్లా స్కీమ్స్ బార్డర్ సెక్యూరిటీ విషయంలో ప్రత్యేకంగా మనం ఫోకస్ చేయబోతున్నామని చెప్పేసి భారత ప్రభుత్వం చేసిన ప్రకటన. అండ్ నెక్స్ట్ హీల్ బై ఇండియా ఇనిషియేటివ్ హెల్త్ సెక్టార్కి సంబంధించి. అండ్ ఇండియా ఇంటర్నేషనల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షో సిగ్నేచర్ 2022 ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతము ఏ సంస్థ నిర్వహిస్తుంది? అండ్ నెక్స్ట్ శకుంతల చౌదరి గారు పద్మ పురస్కార గ్రహీత పద్మశ్రీ 2022 మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నాగల్ల గురుప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ప్రజ్ఞానంద్ మన భారతదేశానికి సంబంధించిన ఒక గ్రాండ్ మాస్టర్, లిటిల్ గ్రాండ్ మాస్టర్, ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్పై గెలుపొంది ఒక అద్భుతమైన ప్రశంసలతో వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.